ఇక ఎప్పటి సందో ఏడాదికించి ఎదురు చూస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణ ముచ్చట్లల్లా కీలక అంశాలని చెప్పిండయ్యా రేవంత్ రెడ్డి సారు. ఇక ఢిల్లీ నుంచి ఈడికి, ఈడి నుంచి ఢిల్లీకి పోను రాను ఇన్ని తిప్పలు పడ్డ తర్వాత హైకమాండ్ కొందరి పేర్లను సూచనలు చేసింది మంత్రివర్గ విస్తరణల. మరి ఎవలయ్యా వాళ్ళ పేర్లు ఏమా కదా అని అంటారా? వార్త తెచ్చిన తర్వాత మీకు చూపెట్టకుండా ఉంటానా నేను? చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత రసవత్తరంగా నడుస్తున్నాయో ఏ ఒక్క సంటి పొలగాన్ని అడిగినా కూడా తక్కువని చెప్తారయ్యా. ఎందుకయ్యా అంటే ఈ మధ్యకాలంలో అమ్మలక్కలు సీరియల్ చూసుడు బంద్ పెట్టి పాలిటిక్స్ ను బాగానే ఫాలో అవుతున్నారట. అగో ఏమయ్యా గంతగన మాట చెప్తున్నావు అంటే ఇప్పుడు తెలంగాణ సర్కారు మంత్రివర్గ విస్తరణ ముచ్చట మీదనే హాట్ టాపిక్ అవుతున్నాయ్యా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పెద్దలతో జరిపిన మంతనాల ముచ్చట్ల. అగో ఏమయ్యా గంతగనం మన ధమాకా దుమ్ముదులు పేర్తలల్లానంటే కొత్తగా ముగ్గురు మంత్రులకు అయితే సీఎం రేవంత్ రెడ్డి సారు క్యాబినెట్ లకు తీసుకున్న సంగతి మన అందరికి ఎరికైనా ముచ్చట్నే. మరి ముగ్గురిని క్యాబినెట్ లకు తీసుకున్నాడంటే అంత అలకగా కాని ముచ్చట. ఎందుకంటే ఢిల్లీకి 4-5 సార్లు రేవంత్ రెడ్డి సారు ఎప్పటి సందో మల్లగుల్లాలు పడి అనేక చర్చల తర్వాత మొత్తానికైతే క్యాబినెట్ లకు ముగ్గురికి చోటు దక్కిందయ్యా. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోని జూన్ 8వ తారీఖున మంత్రివర్గ విస్తరణ అయితే చేసిండయ్యా. ఇక తెలంగాణ సర్కారు ఏర్పడి ఏడాది పురాగా చేసుకున్న సందర్భంలో మంత్రివర్గ విస్తరణ మీద అనేక మార్లు ఆయుధ పడుకుంటూ వచ్చింది. శివరాకరకు ఎట్టి కేకలకు అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోని 6 ఖాళీలల్లా 3ను భర్తీ చేసిండ్రయ్యా. అయితే ఈ పదవులల్లా 2 ఎస్సీలు, ఒక బీసీకి అయితే పదవిని కట్టబెట్టిందయ్యా హైకమాండ్. ఇక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మనం పురాగా ఆలోచన చేస్తే కొత్త మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇగో ఇట్లున్నాయ్యా. గడ్డం వివేకం సారు కార్మిక మైనింగ్ శాఖలు, ఇక వాకిటి షియరి పశు సంవర్ధక క్రీడలు యువజన శాఖలు, ఇక అడ్లూరి లక్ష్మణ్ సారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం కాంగ్రెస్ పార్టీ వర్గాలలో పెద్ద ఆ టాపిక్ అయ్యింది. ఇక ఈ ప్రక్రియలల్లో ఎవరికి ఏ శాఖ వస్తుందో తెలియనట్టుగా మళ్ళా గుల్లాలు పడుకుంటా కింద మీద దండలాడుకుంటా మొత్తానికైతే హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల అనుసారం ఇక వీళ్ళకైతే పదవులు దక్కినాయ్యా. ఇప్పుడు చాలా మంది మాత్రం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. హైకమాండ్ ను పర్సనల్ గా టార్గెటింగ్ చేసుకుంటా కొండను తవ్వి ఎలకను పట్టినట్టున్నదయ్యా మీ శాఖల కేటాయింపులు అని చెప్పి ఎడ్డిచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు.